హాయ్ అండి. ఈరోజు కథ 'ప్రేమ లేని పెళ్లి' పార్ట్ 5. ఇక కథలోకి వెళ్తే, అలా వసుంధర గారు, ధాత్రి ఇద్దరూ ఆ రూమ్ నుండి హాల్లోకి వస్తారు. ఫ్రెష్ అయి వచ్చిన ఆకాష్ ధాత్రి దగ్గరికి వెళ్ళి తనతో మాటలు కలుపుతాడు. ధాత్రితో తన కాలేజ్ లైఫ్, గోల్ మిగతావి అన్నీ షేర్ చేసుకుంటాడు. ధాత్రి ఆకాష్ ఎంబీబీఎస్ చదువుకున్నాడు అని తెలుసుకున్నది. ఆకాంక్ష గురించి కూడా చెప్తాడు, తను ఇంజనీరింగ్ చదువుతుంది అని. అలాగే వదినా, నువ్వు ఏం చదివావు అని అడిగాడు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకున్నాను అని చెప్తుంది. ధాత్రి చాలా తొందరగా ఆకాష్ ఆకాంక్షలతో కలిసిపోయింది. ఆఫీస్లో ఉన్న రుద్ర మాత్రం తన కళ్ళు తెరిస్తే ఎక్కడ మాయం అవుతుందో అని తన ప్రియ సఖిని తలుచుకుంటూ అలాగే కళ్ళు మూసుకొని ఊహాలోకంలో ఉన్నాడు. అర్జున్ తన ఫ్రెండ్కి కాల్ చేసి రుద్ర గురించి డీటెయిల్స్ కనుక్కున్నాడు. ధాత్రి రుద్ర బావ మరదళ్ళవుతారని తెలుసుకున్నాడు. తెలుసుకున్న అర్జున్ ధాత్రి వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి తను కనుక్కున్న విషయాల గురించి తెలియజేశాడు. అర్జున్కి జరిగిన నిజం చెప్పేశాడు ధాత్రి వాళ్ళ నాన్నగారు. నా వల్లనే ధాత్రి ఈరోజు ఇంత బాధపడుతుంది, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నది అని ఆయన బాధపడుతూ ఉంటాడు. రుద్ర ధాత్రికి బావ అవుతాడని తెలుసుకున్న అర్జున్ తను ప్రేమించిన అమ్మాయి తనకి దక్కదని తెలిసి చాలా బాధపడ్డాడు. ఎలా జరిగినా కూడా తనని ఇష్టపడే రుద్రనే పెళ్లి చేసుకున్నాడుగా మావయ్య, మీరేం బాధపడకండి అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఉదయం ఆఫీస్కి వెళ్ళిన రుద్ర ఈవినింగ్ టైంకి ఇంటికి వచ్చి సోఫాలో రిలాక్స్ అవుతుండగా 2 చేతులు తన 2 కళ్ళు మూసేశాయి. అలా ఎవరు చేస్తారో తెలుసుకున్న రుద్ర వెనక్కి తిరిగి తన చెల్లి, తమ్ముడిని చూసి చాలా ఆనందపడ్డారు. రుద్ర హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అని. ఆ సమయంలో ఇద్దరి మొహాలు కోపంతో ఎర్రగా మారిపోయాయి. వారికి కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకొని వారి వైపు ఒక వెర్రి నవ్వు నవ్వి తన రూమ్కి వెళ్ళిపోయాడు. రుద్ర వచ్చాడని శాంతి ద్వారా ధాత్రికి చెప్పి పంపించింది వసుంధర గారు. అయినా కూడా ధాత్రి ఏం పట్టించుకోలేదు. రూమ్లోకి అడుగు పెడుతున్న రుద్రని వసుంధర గారు ఆపి, రుద్ర, పెళ్ళి అంటే అనుకోకుండా అయిపోయింది. మిగతా తతంగం సంప్రదాయ పద్ధతిలో జరగాలి అని అనుకుంటున్నా అని చెప్తారు. రుద్ర ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోయాడు. వసుంధర గారు మాత్రం మనసులో వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి మనస్పార్థాలు తగ్గి ప్రేమ పుట్టేలా చేయమని ఆ దేవుణ్ణి వేడుకున్నది. కిందకి వచ్చిన రుద్ర వాళ్ళ నాన్నగారితో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఎప్పుడో రూమ్లోకి వెళ్ళారు. శారదా గారు కిట్టి పార్టీకి వెళ్ళి లేటుగా వస్తా అని చెప్పి వెళ్ళారు. ధాత్రి ఏదో బుక్ చదువుతుండగా తన దగ్గరికి ఆకాంక్ష వచ్చి కాసేపు అలా గార్డెన్లోకి వెళ్దామా అని ఇద్దరూ కలిసి గార్డెన్లోకి వెళ్ళారు. ఆకాంక్షతో ఆడుకుంటున్న ధాత్రిని వెన్నెల వెలుగులో తన ప్రియ సఖిని చూస్తూ మైమర్చిపోయాడు రుద్ర. వెంటనే కెమెరా తీసుకొని కొన్ని ఫొటోస్ తీశాడు. తన పర్సనల్ రూమ్కి వెళ్ళి తన మెమోరీస్ని గోడల మీద అంటించాడు. మార్నింగ్ లేచేసరికి ఇల్లు అంతా సాంబ్రాణి పొగతో నిండి ఉంది. వసుంధర గారు చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడే ఆకాంక్ష లేచి కిందకి వచ్చి, ఏంటి వదినా, ఈరోజు ఇంత ఎర్లీగా లేచావు అని అడిగింది. ఈరోజు ఫ్రైడే కదా, టెంపుల్కి వెళ్దాం అని. నువ్వు కూడా రా, ఇద్దరం వెళ్దాం అని చెప్పింది. సరే అని ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వచ్చింది. దేవుడికి హారతి ఇచ్చి కిచెన్లో శాంతికి టిఫిన్ ఏం ప్రిపేర్ చేయాలో చెప్పి వచ్చింది. ఇంతలో వసుంధర గారికి గుడికి వెళ్ళి వస్తాను అమ్మమ్మ అని చెప్పింది. మొదటిసారి పెళ్ళి అయ్యాక గుడికి ఇద్దరు కలిసి వెళ్ళండి అని చెప్పింది. రుద్రకు మీరే చెప్పండి అని చెప్పింది ధాత్రి. సరే అని చెప్పింది వసుంధర గారు. రుద్ర ఆఫీస్కి అని రెడీ అయ్యి కిందకు వస్తుంటే, ఈరోజు ఫ్రైడే కదా, ఇద్దరు గుడికి వెళ్ళి రండి అని చెప్పారు వసుంధర గారు. ఈ మాట విన్న ఆకాంక్ష, వదినా, అన్నయ్య ఇద్దరు మొదటిసారి టెంపుల్కి వెళ్తున్నారు, నేను ఎందుకు పానకంలో పుడక అనుకుని వదినా నేను గుడికి రాలేను, నా ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నా అని చెప్పింది. ఇప్పటిదాకా తను వస్తుంది అని ధైర్యంగా ఉన్న ధాత్రి ఆ మాటతో డల్గా అయిపోయింది. ఇంతలో రుద్ర వాళ్ళ నాన్నగారు టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అలాగే అని గుడికి బయలుదేరతారు ఇద్దరు. కారులో వెళ్తున్నంతసేపు ఎవరూ ఏం మాట్లాడుకోలేదు. గుడి దగ్గర దిగి తన ప్రియ సఖితో మొదటిసారి టెంపుల్కి వెళ్తున్నానని చాలా హ్యాపీగా ఉన్నాడు రుద్ర. ధాత్రి పూజ సామాగ్రి అంతా తీసుకుని లోపలికి వెళ్ళి అర్చన చేపించి నమస్కారం చేస్తూ ఉంటే రుద్ర ఆమె నుదుటిన కుంకుమ పెట్టి, నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను, నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను అని మాట ఇచ్చాడు. సరిగ్గా అదే టైంకి పూజారి కూడా హారతి ఇస్తూ గంట కొట్టాడు. మనసులోనే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు రుద్ర.
నీలాంటి రౌడీని నా దరిదాపుల్లోకి కూడా రానివ్వను. అలాంటిది నిన్ను ఎలా నా భర్తగా ఊహించుకుంటాను? నేను ప్రేమించిన వాడిని నాకు దూరం చేశావు అని అరుస్తుంది. ధాత్రి తనతో మాట్లాడింది హ్యాపీగా ఫీల్ అయ్యి, నీకు నిజం తెలియదు కాబట్టి నువ్వు ఇలాగే మాట్లాడతావు. నిజం తెలిసిన రోజు నీ కళ్ళల్లో ప్రేమ చూడాలి అని అనుకుంటాడు రుద్ర. తర్వాత గుడిలో ప్రసాదం తిని ధాత్రిని ఇంటి దగ్గర దింపి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.